హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టీచర్లు చెప్పనివి, పెద్దలకు తెలియనివి. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి విజయ రహస్యాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. మనిషికి తెలివి 2 రకాలుగా వస్తుందని గతంలో తెలుసుకున్నాం. అందులో మొదటిది బేసిక్ తెలివి అని, ప్రతిరోజు దానికి వచ్చి కలిసేది ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అని కూడా చదువుకున్నాం. పాఠాన్ని ఎంత తొందరగా అర్థం చేసుకుని జీర్ణించుకోగలిగితే ఆ విద్యార్థికి అంత ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ ఉందన్నమాట. కానీ పుట్టి తెలివి ఉంటే ఏం లాభం? దాన్ని అవసరమైన చోట ఉపయోగించగలగాలి కదా. తెలివికి సంబంధించిన రెండో రకం అది. దాన్నే క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ అంటే వ్యవహారిక తెలివి అంటారు. మొదటిది పునాది అయితే ఇది భవంతి లాంటిది. ఆర్కిమెడిస్ సిద్ధాంతం తెలుసుకోవడం ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్. దాని ఆధారంగా పడవ నీటిలో ఎందుకు తేలుతుందో చెప్పగలగడం వ్యవహారిక తెలివి. మళ్ళీ ఇది 3 రకాలు: బహిర్గతం, అంతర్గతం, భావోద్వేగం. ఒక రాజకీయ నాయకుడు వ్యూహం పన్నాడు, అందరినీ కలుపుకున్నాడు, మంత్రి అయ్యాడు. ఒక వ్యాపారవేత్త ఎత్తులకు పై ఎత్తులు వేసి కోటీశ్వరుడయ్యాడు. ఒక ఆఫీసులో గుమాస్తా అందరికీ తలలో నాలుకలా ఉంటాడు, పెద్దలతో లౌక్యంగా ప్రవర్తిస్తాడు, ప్రమోషన్ సంపాదించాడు. దీన్నంతా బహిర్గత తెలివి అంటారు. ఒక విద్యార్థి పరీక్ష రాస్తున్నాడు అనుకుందాం. మెదడు అంతర్గత పొరల్లోంచి తెలివిని, జ్ఞానాన్ని బయటకు తీసి మిళితం చేసి వ్రాస్తున్నాడు. అదేవిధంగా ఒక సైంటిస్టు రోజుల తరబడి తలుపులు మూసుకుని ప్రయోగం చేస్తున్నాడు. రకరకాల కాంబినేషన్లలో ఫలితం రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఒక రచయిత ఎక్కడెక్కడో సేకరించిన సమాచారానికి తన తెలివితేటలు, అనుభవం కలిపి పాఠకులకు నచ్చే శైలిలో రాస్తున్నాడు, అర్థమయ్యే భాషలో వివరిస్తున్నాడు. ఈ అన్ని ఉదాహరణల్లోనూ మనిషి తనని తనే మధించుకుని తన తెలివికి నగిషి చెక్కుతున్నాడు. దీన్ని అంతర్గత తెలివి అంటారు. ఒక కష్టతరమైన, ఇబ్బందికరమైన లేదా వ్యతిరేక పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా తన తెలివిని ఉపయోగించుకుంటాడు అన్న అంశంపై ఆధారపడి ఉన్నదే భావోద్వేగ తెలివి. విదేశంలో మీ పాస్పోర్ట్ పోతే వెంటనే ఎలా ప్రతిస్పందిస్తారన్నది ఈ భావోద్వేగం మీద ఆధారపడి ఉంటుంది. భావోద్వేగ ఒత్తిడిలో విద్యార్థులు తప్పు చేసే అవకాశం చాలా ఉన్నది. మీ కాబోయే భార్యకి కాబోయే భర్త పేరు తెలిసిన వారు చేయెత్తండి అంటూ నేను నిర్వహించే క్లాసుల్లో అడిగినప్పుడు విద్యార్థులు వెంటనే చెయ్యి ఎత్తరు. అమ్మాయిలు నవ్వుతో తప్పేంటో తెలుసుకుని నెమ్మదిగా ఒక్కొక్కరే చెయ్యి లేపడం ప్రారంభిస్తారు. భావోద్వేగం అంటే టెన్షన్లో సమాధానం తొందరగా స్ఫూరించదు. అందుకనే పై 2 రకాల తెలివితేటలతో పాటు ఇది కూడా చాలా అవసరం. పరీక్షా పత్రానికి జవాబులు రాస్తున్నప్పుడు మరోవైపు సమయం అయిపోతూ ఉంటే ఆ టెన్షన్లో భావోద్వేగ నిబద్ధత చాలా ప్రాధాన్యత వహిస్తుంది. టెన్షన్లో చదివింది మర్చిపోవటాన్ని కార్టిజాల్ ఎఫెక్ట్ అంటారు. దీని గురించి తర్వాత తెలుసుకుందాం. తెలివి అనేది క్లాస్ రూమ్లో పెరగదు. ఇంట్లో వ్యక్తులు, స్నేహితులు, మాట్లాడే విధానం, ఆహారపు అలవాట్లు, బద్ధకలేని మొదలైన ఎన్నో విషయాలపై అది ఆధారపడి ఉంటుంది. చిన్నపిల్లల్లో తెలివి పెరగడానికి ఇంతకు ముందే చెప్పినట్టు ఇంట్లో తల్లిదండ్రులే వారితో రకరకాల క్విజ్ గేమ్స్ ఆడించాలి, బహుమతులు ఇవ్వాలి. టీవీ స్క్రీన్లు బయటకు ఉబ్బి ఉంటాయి, సినిమా తెరలు లోపలికి వంగి ఉంటాయి. ఎందుకు? లాంటి ఉత్సుకత రేకెత్తించే ప్రశ్నలు అడగాలి, కుతూహలం పెంచాలి. ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్స్ కట్టడం, బ్యాంకుకి వెళ్ళి డబ్బు తీసుకురావడం మొదలైన పనులు ఎలా చేయాలో చిన్నతనం నుంచే నేర్పించాలి. మనకు తెలిసిన జవాబుని అవతలి వారికి అర్థమయ్యేలా చెప్పగలగడం కూడా తెలివే. చాలామంది విద్యార్థులకి సమాధానం తెలుస్తుంది, కానీ చెప్పలేరు. సింపుల్గా చెప్పగలగాలి. ఈ క్రింది ప్రశ్నలకి ఒక వాక్యంలో సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. రిఫ్రిజిరేటర్లు ఎలా పనిచేస్తాయి? బ్యాటరీ సిద్ధాంతం దేని మీద ఆధారపడి ఉంది? మనం ఎందుకు ఆక్సిజన్ అంటే గాలి పీలుస్తున్నాం? ఋతువులు ఎలా ఏర్పడతాయి? శబ్దాలు ఎలా వింటాం? విమానాలు ఎలా ఎగురుతాయి? ఐస్ మీద కాలు ఎందుకు జారుతుంది? జ్వరం అంటే ఏమిటి? ప్లాస్టిక్ ఎలా తయారవుతుంది? ఇలాంటి ప్రశ్నల్లో చాలా వాటికి మీకు సమాధానం తెలుసు, కానీ అవతల వారికి అర్థమయ్యేలా సింపుల్గా చెప్పగలరా? తెలివి ఉండడం వేరు, ఉపయోగపడే తెలివి ఉండడం వేరు. రాబర్ట్ స్టీవెన్బర్గ్ అనే సైకాలజిస్టు సక్సెస్ఫుల్ తెలివితేటలు అన్న పదాన్ని పరిచయం చేశాడు. అతడి ఉద్దేశంలో విద్యార్థి దశలో ఎవరైనా 5 రకాలైన తెలివిని పెంపొందించుకోవాలి. అర్థవంతమైంది అంటే అండర్స్టాండింగ్తో కూడింది, పరిశీలనాత్మకమైనది అనలిటికల్తో కూడింది, సృజనాత్మకమైనది క్రియేటివిటీతో కూడింది, వ్యవహారాత్మకమైనవి ప్రాక్టికల్గా కూడినవి, సమతుల్యమైనవి బ్యాలెన్స్డ్గా కూడినవి. ఇవి ఈ 5 తెలివితేటలు. ప్రతి వ్యక్తి తెలివితేటలతో పుట్టడు. ఒకవేళ పుట్టినా వాటిని వయసుతో పాటు అభివృద్ధి చేసుకోకపోతే నశించిపోతాయి. విషయాన్ని అర్థం చేసుకుని మనసులోనే విశ్లేషించుకుని దానికి ఒక కొత్త ఆలోచనను కలిపి ఉపయోగపడే రీతిలో బ్యాలెన్స్డ్గా ఆలోచించడం అనే ఈ 5 అంశాలు విజయానికి 5 మెట్లు.
సాంకేతిక పరంగా నిరూపణ కాకపోయినా తెలివి ఎక్స్ గాను, పరిశ్రమ మరియు జ్ఞాపక శక్తి వై గాను తీసుకుంటే 60x+40y. విద్యార్థులు ఇంజనీరింగ్, అకౌంటెన్సీ, లా, మ్యాథ్స్లోను 40x+60y ఉన్న విద్యార్థులు మెడిసిన్, ఫార్మసీ, లిటరేచర్, సైన్స్ మొదలైన సబ్జెక్టుల్లోనూ రాణిస్తారని అంచనా వేసుకున్నాం. మన కుటుంబ సభ్యులు నన్ను మెడిసిన్ చదివించాలనుకున్నారు. లెక్కలు, ఫిజిక్స్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టులు. బాటనీ, జువాలజీ యావరేజ్ మార్కులు వచ్చేది. ఎంతో కష్టపడి మెడిసిన్లో 2 మార్కుల్లో సీటు పోయింది. తిరిగి కామర్స్కి వచ్చాను. కాకినాడ ఆర్ఆర్ కాలేజీలో ఫస్ట్గా నిలిచాను. నాకు ఇష్టమైన లెక్కల ఆధారంగా సిఏ అకౌంట్స్లో 80 మార్కులు పైగా సంపాదించాను. ఇదంతా 2 విషయాల నిర్ధారణ కోసం చెప్పవలసి వచ్చింది. ఒకటి, తెలివి, జ్ఞాపక శక్తి వేరు అని. అవి 2 వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తాయని. తెలివైన వారికి జ్ఞాపక శక్తి సాధారణంగా తక్కువగా ఉంటుందని చెప్పడానికి కూడా సాహసిస్తున్నాను. వారు కుదురుగా కూర్చుని పాఠాలు చదవరు కాబట్టి. 2, తనకి శక్తి, ఉత్సాహం లేని కోర్సులు చదవవలసి వచ్చినప్పుడు ఎటువంటి విద్యార్థి అయినా చాలా ఇబ్బంది పడతాడు. తెలివి అనేది వంశపారంపర్యంగా వస్తుందని కొందరు అనుకుంటారు కానీ అది నిజం కాదు. మేధావుల కుటుంబంలో పుట్టలేదని ఎవరూ విచారించనక్కర్లేదు. ఒక ప్రముఖ వాణిజ్య బ్యాంక్ చైర్మన్ ఈ విధంగా రాశాడు: ఒక విద్యార్థిగా నేను సగటు కన్నా తక్కువ స్టాండర్డ్స్ ఉన్న స్టూడెంట్ని. మిగతా వారు, టీచర్లు నన్ను బాగా ఏడిపించేవారు. మూర్తిభవించిన మూఢత్వం తాలూకు ఉదాహరణ చెప్పవలసి వచ్చినప్పుడల్లా ఉపాధ్యాయుడు నన్నే చూపించేవారు. చాలా అవమానాలు ఆ విధంగా ఎదుర్కొన్నాను. ఒక స్టేజ్లో వారందరూ చెప్తున్నది నిజమేనేమో అనిపించింది. గెలవలేను అనుకున్నాను, కానీ వదిలిపెట్టలేదు. నాకు గొప్ప సృజనాత్మకమైన తెలివితేటలు లేకపోవచ్చు, పరిశీలనాత్మక, వ్యవహారాత్మక తెలివితేటల్ని అభివృద్ధి పరుచుకున్నాను. ఒకప్పుడు ప్రజలు నన్ను ఇన్సల్ట్ చేసేవారు, ఇప్పుడు కన్సల్ట్ చేస్తున్నారు. 5 రకాల ప్రావీణ్యతలు. ప్రతి విద్యార్థి చదువులో పైకి వెళుతున్న కొద్దీ తను ఏ రంగంలో రాణిస్తాడో తెలుసుకోవాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులే దీన్ని నిర్ణయిస్తారు. బాగా ధ్వనించే కోర్సు, లేదా ఎవరో సలహా ఇచ్చే కోర్సు, లేదా చిన్నప్పుడు తాము చదవాలనుకున్నది నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాల్లో విద్యార్థి కూడా అయోమయంలో పడే అవకాశం ఉంటుంది. ఏ విద్యార్థి కూడా తన శక్తి తెలుసుకోకుండా అందనంత దూరంలో గమ్యాన్ని పెట్టుకోకూడదు. ప్రయత్నించడంలో తప్పులేదు, కానీ ఫెయిల్ అవ్వడం వల్ల వచ్చే నష్టాలు కూడా ఆలోచించుకుని ఉంచుకోవాలి. అనుకున్నది సాధించలేకపోతే ఏం చేయాలి అని వేరువేరు అవకాశాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందరో విద్యార్థులు ఏదో చదువుదామనుకుని ఆ ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అవ్వలేక మరేదో కోర్సులో జాయిన్ అయ్యి ఆ చదువు ఇష్టం లేక ఆ నాసిరకం కాలేజీలో చదవడానికి మనసు రాక రెంటికి చెడ్డ రేవడిలా మారడం మనకు తెలుసు. మరికొందరు విద్యార్థులు గ్రాడ్యుయేషన్ సాధారణ మార్కులతో పూర్తయ్యాక ఉద్యోగం దొరక్క చుట్టూ ఉన్న వారి మాటలు, చూపులు భరించలేక విదేశాలకు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తారు. అందులో తప్పు లేదు కూడా, కానీ కేవలం విదేశాల్లో చదివితే ఉద్యోగం రెడీగా ఉండదు. మన దేశంలో ఉన్నట్టే అక్కడ కూడా దరిద్రపు కాలేజీలు చాలా ఉన్నాయి. మంచి సంస్థలో చేరాలి, అక్కడ కూడా మంచి మార్కులు రావాలి. లేదంటే ఆ విద్యార్థి ఉన్నత చదువు పేరిట మరింత కాలాన్ని, ధనాన్ని వృధా చేసుకుంటున్నాడు అనమాట. మొదటి శ్రేణి విద్యార్థులు చదివే కోర్సుల్లో చివరి ర్యాంకు విద్యార్థిగా చేరడం కంటే తక్కువ డిమాండ్ ఉన్న కోర్సుల్లో మంచి సంస్థలతో ఉన్నత శ్రేణి విద్యార్థిగా చేరడం మంచిది. ప్రతి వ్యక్తికి కొన్ని అంతర్లీనమైన నైపుణ్యాలు, అలవర్చుకున్న శక్తులు ఉంటాయి. అయితే అవి రకరకాల నిష్పత్తుల్లో ఉండవచ్చుగాక. వాటిని గుర్తించి ఆ వృత్తికి సంబంధించిన కోర్సులో చేరితే విద్యార్థి జీవితము, ఆ తర్వాత జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. కొందరు విద్యార్థులకి మాట్లాడే కళ, వినే గుణం గొప్పగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, యండమూరి వీరేంద్రనాథ్ గారి విజయ రహస్యాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.